ఒంగోలు నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు నిర్విరామంగా 60వ రోజు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు బెల్లంకొండ సాయిబాబు, బొటుకు రమేష్, ఇమ్మడి కాశీనాథ్, కందుకూరు బాబుతో పాటు పలువురు జనసేన నాయకులు, జడా బాలనాగేంద్రం మిత్రులు తదితరులు హాజరై పేదలకు భోజనాన్ని వడ్డించారు. ప్రతిరోజు ఒంగోలు నగరంలో ఆకలితో ఉన్న వారికి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న బాలనాగేంద్రాన్ని జనసేన నాయకులు అభినందించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన లక్ష్యాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకుని వెళుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగించేందుకు తాము బాలనాగేంద్రకు అండగా ఉంటామని తెలిపారు. గత 60 రోజుల నుంచి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదాన నిర్వహణ చేస్తున్నాము. 2వ మాసంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున నాకు వెనుదన్నుగా వచ్చినటువంటి మా జిల్లా జనసేన పార్టీ నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మా జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని విరాళంగా ఇచ్చి ఈ రోజున పేదల అన్నార్థులకి ఆకలి తెచ్చి వాళ్ళ ఆకలిని తీర్చారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళ వారిని ఆదుకోవాలని, వారికి భగవంతుడు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే జనసేన పార్టీ మా గిద్దలూరు ఇన్ఛార్జి అయినటువంటి బెల్లంకొండ సాయిబాబు గారు, అలాగే దర్శి నియోజకవర్గ నాయకులైనటువంటి బొటుకు రమేష్ గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే కందుకూరు బాబు గారు సంతనూతలపాటి ఇన్ఛార్జి, వారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా నా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జడా బాలనాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ రోజున
నెలలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా 3వ నెలలోకి డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ఏదైతే ఈయన ఏర్పాటు చేశారో అన్నార్థుల ఆకలిని తీరుస్తూ 2 నెలల పాటు, ఎందుకంటే ఇది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అండి. ఎంతో గొప్ప కార్యక్రమం ఇది. 1 రోజు 2 రోజులు కదండి, ఇప్పటికీ 2 మాసాలు పూర్తి చేసి 3వ మాసంలోకి ఎంటర్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో ఆయన ఆహ్వానం మేరకు మేము అందరం ఈ రోజున రావడం జరిగింది. ఎంతో గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు బాలనాగేంద్ర యాదవ్ గారు మరిన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ఎంతో మంది అన్నార్థులకు ఆకలి తీర్చే విధంగా, అదేవిధంగా ఆయన ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేస్తూ ప్రజలందరికీ కూడా ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటామని మరీ తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు జడా బాలనాగేంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా జడా బాలనాగేంద్ర యాదవ్ గారికి పార్టీ వైపు నుంచి, అదేవిధంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మా అందరి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఆయన కోరుకుంటున్నామండి. శ్రీ గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఒంగోలు పట్టణంలో జడా బాలనాగేంద్ర గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమంలో దాదాపు 60 రోజుల నుంచి నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది ఇది జనసేన ఆశయాల్లో ప్రధానంగా ఉంది. ఇవాళ ఎంతో మంది అనార్థులకు భోజన సౌకర్యం అనేది ఇవాళ ఒంగోలు పట్టణం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరి సహకారంతో రాబోయే రోజులలో జనసేన పార్టీ కృషికి అధికారంలో ఉన్నటువంటి ఈ సమయాన్ని గుర్తుంచుకొని రేపు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి స్టాండర్డ్ అయ్యే విధంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా కార్యక్రమాలు చేయబోతున్నాము. దానికి సంబంధించి కూడా మీకు త్వరలో తెలియజేస్తాము. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి జడా గారికి మా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. నమస్కారములు. ఈరోజు మా చీకటి వంశదీప్ గారు, మా బెల్లమూడి సాగు గారు చెప్పినట్టు శ్రీ జడా బాలనాగేంద్ర గారు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన పథకాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతు మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాము. జై జనసేన, జై పవన్. ఒంగోలు లాయర్పేటలో జడా బాలనాగేంద్ర బాబు గారు ఏర్పాటు చేసినటువంటి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని నేను ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ నేను కూడా ఒక 10 నిమిషాల సేపు ఆ అన్నదాన కార్యంలో వడ్డించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం నాకు చాలా తృప్తినిచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ నాయకుడిగా డొక్కా సీతమ్మ గారి యొక్క స్ఫూర్తితో కార్యక్రమాన్ని బిగించేసి నిరంతరాయంగా 60వ రోజు వరకు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మా సోదరుడు జడా బాలనాగేంద్ర బాబుకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని, ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలను కూడా జడా బాలనాగేంద్ర బాబుకి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానని తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమం నిరంతరాయంగా 1 సంవత్సరాల తరబడి నిర్వహించాలని భగవంతుడు ఆ శక్తిని, దాతృత్వాన్ని ప్రజలకి జడా బాలనాగేంద్ర ఇచ్చి నిరంతరంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాను.